హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. నేను మీ శివకుమారిని. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి నా ఫ్రెండ్స్ అందరికీ, యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి. మన సబ్స్క్రైబర్స్ అండి, ఫాలోవర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సండే స్పెషల్ వచ్చేసి మార్నింగ్ ఏం చేయలేదండి, కోడిగుడ్డు కొరటేసానని చెప్పాను. కోడిగుడ్డు కొరటేసాను. కొంచెం ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి అయితే వెళ్ళామండి. ఫంక్షన్ ఉందని చెప్పి ఇంకా మార్నింగ్ అయితే ఏం తీసుకురాలేదు, కోడిగుడ్డు కొరటేసాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళకి కోడిగుడ్డు కొరట అయితే వేసి పెట్టానండి. ఇంకా మేమైతే ఫంక్షన్కి వెళ్ళొచ్చాం అందుకని చెప్పి ఈవినింగ్ అయితే చికెన్ తెచ్చానండి. చికెన్ తెప్పించి వండుకున్నాం. ముందుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అయితే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసానండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ కొంచెం నూనెలో పచ్చివాసన పోయిందా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసుకున్నాము. చికెన్ వేసుకున్న తర్వాత పసుపు అయితే వేసుకోవాలండి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత ఒకసారి అలా తిప్పేసేసి మూత అయితే పెట్టుకోవాలండి. ఒకసారి తిప్పేసి మూత అయితే పెడతాను. కొంచెం దీంట్లోనే కల్లుప్పు కొంచెం వేసుకుంటే మొక్కకి ఉప్పు వేసి పసుపు అనేది పడుతుంది. పసుపు వేసి ఒకసారి తిప్పేసాను కానీ దాంట్లోనే కల్లుప్పు వేసేసుకుంటున్నాను. కొంచెం టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని చాలా అయిపోతే తర్వాత వేసుకోవచ్చు. కొంచెం అయితే వేసేసానండి. వేసి ఒకసారి అలా కలిపేసేసి అయితే మూత పెట్టుకుందాము. పసుపు ఉప్పు వేసిన తర్వాత కలిపేసేసి ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం. ఉడుకుతుందండి ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గనిచ్చాం కదా, ఇలాగైతే వేగినాయండి ముక్కలు. దీంట్లోకి ఏంటంటే నేను 2 టమాటా అయితే కట్ చేసి వేసుకుంటున్నా గుజ్జు రావడం కోసం. నేనైతే గ్రేవీ ఎక్కువగా ఇష్టపడమండి. మీడియం సైజు టమాటాస్ అయితే 2 కట్ చేసి వేసుకున్నాం. ఇంకా దీంట్లో ఒకసారి తిప్పేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే టమాటా అనేది మగ్గిపోతుంది. కూర అయితే ఒకసారి తిప్పుకున్నామండి. కూర అయితే మగ్గిపోయింది. టమాటా వేసాను కదా, మగ్గిపోయిందండి. ముక్క కూడా ఉడికింది. ఇప్పుడైతే కారం వేసుకున్నాం. మాకు పులుసులాగా ఈగురులాగా అట్లా ఏమీ ఇష్టం ఉండదండి. ఫ్రై లాగా అయితేనే బాగుంటుంది. కారం చూసారు కదా, మొన్నే పట్టించానండి. కారం అయితే కొత్త కారం, ఇది మసాలా కారం, సాంబార్ కారం అంటాం కదా ఆ కారం అండి. మాకు కొంచెం స్పైసీగానే ఇష్టం, అందుకని కొంచెం కారం ఎక్కువే తింటామండి. ఒకసారి అయితే కలిపేసుకుందాం కారం పట్టేటట్టు ముక్కలకి. చూసారుగా ఫ్రెండ్స్, ముక్కలకైతే కారం పట్టేటట్టు కలిపేసుకుందాం. దీంట్లో గరం మసాలా కూడా వేసుకుందాము. దీంట్లోకైతే కొంచెం ధనియాల పొడి అండి, కొంచెం అంత చెక్క లవంగ పొడి వేసి అయినట్టుగా అండి. దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా పొడి వేసి అయితే ఒకసారి తిప్పుకుందాం. తిప్పేసి మూత పెట్టేసుకుంటే కూర అనేది రెడీ అయిపోతుందండి. మసాలాలన్నీ పచ్చివాసన పోయిందాకైతే తిప్పుకుందాం. ఒకసారి కలిపి మూత పెట్టేస్తాను. ఇదైతే కూర అయితే అయిపోయిందండి. చూసారా, ఫ్రై లాగా. నాకు ఇలాగే ఇష్టం అండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై ఎలా వచ్చింది ఏంటనేది. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సండే స్పెషల్ వచ్చేసి చికెన్ అండి ఈరోజు. నా కర్రీ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్, గుడ్.